Hi friends, welcome back to our channel Massimoni Vlogs. సో టుడే వ్లాగ్ వచ్చేసి స్వీట్ కచోరీ మేకింగ్ అనమాట. సో చాలా బాగుంటుంది, డిఫరెంట్ టైప్లో చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసేసుకున్నాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం బెల్లం పాకం పట్టుకోవాలి. సో ఈ లోపల మనం బెల్లం పాకం రెడీ అవుతుంది కదా, దాంట్లో యాలక్కాయ వేసుకోవాలి దంచి, మొత్తం కరిగిపోయిన తర్వాత బెల్లం. ఈ లోపల మనం పిండి అనేది కలిపేసుకొని చిన్న చిన్న పూరీలాగా చేసుకొని ఒత్తుకోవాలి. ఆ తర్వాత మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి లోపల. ఆ తర్వాత మనం పాకం అనేది లోపల రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా బాండీ, దాంట్లో నెయ్యి వేసుకొని కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి ఎర్రగా. అండ్ అలాగే దాంట్లో కొంచెం పంచదార కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో కొబ్బరి వేగిన తర్వాత దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకొని కొబ్బరి అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి, చపాతీ పిండి కలుపుకొని ఉండలు చేసుకున్నాం కదా, సో చిన్న చిన్న పూరీల కింద తయారు చేసుకొని దాంట్లో స్టఫింగ్ చేసుకొని కచోరీ షేప్లో మనం తయారు చేసుకోవాలి. సో చేసుకొని లోపల మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు దాంట్లో మనం కచోరీలు వేసుకొని వేయించుకోవాలి. సో అలాగా మనం ఎన్నైతే కచోరీలు చేసుకున్నామో అన్నీ వేయించేసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు రావటానికి. సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం బెల్లం పాకం చేసుకున్నాం కదా వాటిలో వేసుకొని ఒక 2 minutes వరకు వదిలేయాలి. సో ఆ పాకం అనేది మనం చేసుకున్న కచోరీకి పడుతుంది తీపి. సో ఇప్పుడు చేసుకున్నాం కదా, ఒక 2 minutes ఆగిన తర్వాత అట్లని ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ మట్టుకు అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే షేర్ కూడా చేసేయండి ఫాస్ట్గా. అండ్ ఇప్పుడైతే ఇట్లా మనం సర్వ్ చేసేసుకుందాం ప్లేట్స్లో. సో చూసారు కదా, ఎంతో రుచికరమైన స్వీట్ కచోరీ రెడీ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. మళ్ళీ ఈసారి కొత్త వీడియోతో వస్తా. అంటిల్ దెన్ బాయ్.